నా పేరు సలీమా. తెలుగు बात नहीं आती कनीसम बोरी కూడా లేదు మాకు అవసరానికి. इधर क्या नहीं मासिक बात में आगो गली में पड़ो तो मैं नल दलालो मारको नल्ला दलालो पता चु సరే అని నిధులు రావడం లేదన్నా. అయినా వాళ్ళు పట్టించుకోవాలి, చూసుకోవాలి కదా. వాళ్ళు కానీ రావడం లేదు. ఆ గుంతలు దోగి పెట్టినారు, దోగకుండా ఉంటే బాగుండు. దోగి పెట్టి యాసంగా పట్టిస్తున్నారు వాళ్ళు. ఇది నా ఏడ వస్తున్నాయి, నీళ్లు రావడం లే, ఏం లే. గుంతలు ఒక్క వారంలో శాంక్షన్ అయితే 10 లక్షలకి ఇక నీళ్ళది నా మాకు వాళ్ళే అంట. వాళ్ళు తిని కూర్చున్నారు అంతే. ఆహా ట్యాంకర్లు కానీ రావడం లేదు, ట్యాంకర్లు రావడం లేదు, కాలువ వాళ్ళు కానీ రావడం లేదు. వచ్చి చెప్పింటే కౌన్సిలర్ 10 లక్షలు ఇచ్చినామమ్మా వస్తున్నాయమ్మా అంటున్నారు. కుళాయి మీద అసలు పట్టించుకోవడం లేదు. నీళ్లు వస్తాయి, వాసనలు వస్తున్నాయి. ఈ రోజుకి 3 రోజులు అయిపోయింది, నీళ్లు అస్సలు రావడం లేదు. ఏం చేస్తారో చెప్పండి. ఏం ఆ సందుకు పట్టించుకుంటారా పట్టించుకోరా? ఏంది మా పరిస్థితి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇళ్లలో. ఎట్లా ఉన్నారా, ఎట్లా బతకాలా మీరే చెప్పండి. లేకపోతే ట్యాంకీలు పంపించండి, లేకపోతే బోర్లు వేయించండి. ఏది పట్టించుకోవడం లేదు. ఎట్లా చేయాలో మీరే చెప్పండి. మా సమస్యకి చెప్పండి. లేదంటే మేమందరం కలిసి రోడ్డు మీద కూర్చుంటాం అంతే. మాకు నీళ్లు లేవు, కష్టం ఉన్నాయి మాకు నీళ్లు. రోడ్ అంతా నీళ్లు పోతున్నాయి కానీ మా సందుకి నీళ్లు రావడం లేదు. ఏం చేయాలో చెప్పండి. ఇదే మా పరిస్థితి. మాకు ఎవ్వరు ఏం సాయం చేయడం లేదు. కాలువలో నీళ్లు పోవడం లేదు, రోడ్డు బాగలేదు, సందులో లైట్లు ఉండవు, ఏముండవు. అసలు ప్రియాంక నగర్ రోడ్డు ఉందంటే ఉంది, రోడ్డు మీద పేరు ఉంది అంతే. ఏం లేదు. కాలువలో మట్టి అయితే దోమలు చూస్తే కలిస్తే జనం వచ్చి వారం వారం ఆసుపత్రిలో పడుతున్నాం. ఎవ్వరు ఏ పట్టించుకోవడం లేదు. అస్సలు ఎవ్వరు ఏ పట్టించుకోవడం లేదు. మీరేం చెప్తారో, ఎట్లా చెప్తారో, ఎట్లా చేస్తారో మీ ఇష్టం. ఎట్లా చేస్తారో మీ ఇష్టం. ఇంకా మున్సిపల్ కమిషన్